చూస్తే పాలుగారు మల్లెలెట్టి బంతులాడు బొగ్గ చూస్తే పాలుగారు మల్లెలెట్టి బంతులాడు పిల్లగాన్ని సొక్కు చూడు పర్వం ఇంకా పక్క చేరు వేడి పడుచు పిల్ల నిన్ను ఒడికి చేర్చుకోనా నీ ఒట్టిలోని వెన్న గురి చూసి కొట్టుకోనా పట్టుకోనా పిల్లని నేనే పట్టుకోనా ఓ తలుపుతార పట్టుకోనా ఏ పట్టుకోనా యమగిక్కైపోతూ కసిగా పట్టుకోనా ఎదుగొచ్చి నిలిచిన ఓ దూరవయ్యాలి అది గొగో అంటే గోడే దుకే గోడా సవారి చిన్న పిల్లడు తాకుతుంటే గొప్ప చిక్కులే నువ్వు వాడ ఈడ పట్టుకుంటే వచ్చే ఎక్కిళ్ళే వయసే అల్లాడే బరుధిని బరుధిని కొట్టి దోచితివే గోడె మనసే ఆ కంటి చూపు కట్టు కట్ట కట్ట వేలని బొంపులకే ఆన కట్ట కట్టి వేయనా ఉడుకు పొంగులేని పోస్టరుగా గోడ కంటించేయనా నేనొచ్చా ఇప్పుడు చూసుకోరా భారతాన ముద్దు గుమలు మస్తుగున్నను నీ ఒంటిపైన జనం చూపు నిలుపుతున్నారు సంతకాడ తోటలోకి పోతూ ఉంటే నా వెంటబడి వచ్చారయ్యో పోకిరోళ్ళు గలలో రంపం పెట్టి కొసేయకే కొసేయకే ఇలా పువ్వులాగా మతే రేపకే పాలనవే పొంగిపోతూ నువ్వు నన్నే చంపకే కొంచెం కొంచెం కొసరి అమ్మో ఉడుకులట్టకే అదే సడన్ రిమోట్ మీట నొక్కి ఛానల్ మార్చకే పట్టు 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 వేసుకోరా మావా పట్టుకోరా 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 మావా పట్టుకోరా చూస్తే పాలుగారు మల్లెలెట్టి బంతులాడు పిల్లదాన్ని సోకు చూడు పర్వం ఇంకా పక్క చేరు పేడి పడుచు పిల్ల నిన్ను పొడికి చేర్చుకోనా నీ బుట్టిలోని వెన్న గురి చూసి కొట్టుకోనా ఎవ్వడు మెదడు 300 గ్రాముల వెయిట్ ఉంటుందని తెలిసి నీకు వీరబాబన్న వెయిట్ అంతా తెలియలేదు కదా ఏయ్ మేమందరిలా అరిచేవాళ్ళం కాదురా నరుకు తీసుకెళ్ళి తొందరగా ఎత్తండి ఎత్తండి తొందరగా తొందరగా మీరు అసలు తండ్రేనా మీరే ఆ రోజు వాడిని ప్రేమ ప్రేమ అని రచ్చగొట్టి వదిలారు వాడి స్థితికి కారణం మీరే వాడికి ఏదైనా అయితే నేను బ్రతుకను తారరి దారి తారరి దందరి దారరి దరి దాదరి దరరరి దరదాదరి దాదర దరది దరదాదరదే ఇది పట్టుకో తల తీసుకుంటారంటే తల lonచుకొని నించుంటారా వేసేసేవాళ్ళమే చివరి క్షణంలో ఆ కాలేజీ గుంపంతా కట్టుకుని వచ్చారు వాళ్ళ చేతికి మేము దొరుకుంటే పార్ట్లన్నీ పోయి ఆసుపత్రి పాలయ్యేవాళ్ళం ఇలా వచ్చి వాజమ్మల్లా నిల్చునే కంటే చచ్చిపోయినా సంతోషించేవాడిని రేయ్
అప్పు నిప్పు పగ ఈ మూడింటికి శేషం ఉండకూడదు. ఉన్నాయనుకో అవి మనల్ని నాశనం చేస్తాయి. వాడు నిప్పురా, దహించాలని చూస్తుంటాడు. అంటుకోకముందే ఆర్పేయాలంటే ఏం చెయ్యాలి? అప్పు ఏంది 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 అది అంజలమ్మని ఎక్కడన్నా దాచుంచుదామా? ఎక్కడ దాద్దాం? నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ చోటు ఉంది, రైల్వే కోడూరులో మీ మామగారింట్లో అంజలమ్మని దాచిపెడదాం. మామగారింట్లోనా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మొహం పెట్టుకుని అక్కడికి ఎలా వెళ్ళమంటావు? ఇప్పుడున్న ప్రాబ్లం కంటే మామగారి ప్రాబ్లం ముఖ్యమా? ఇంతకంటే మరో దారే ఉంది. పెళ్ళయ్యేంత వరకు అంజలి అక్కడ ఉండటమే మంచిది. ఎందుకంటే మా మామ మనిషి కాదు, రాక్షసుడు. మా ఇంట్లోనే అయ్యా. నరసింహ మందిరా, మీరంతా ఇక్కడే ఉండండి. దొంగనా కొడక, పరాయోడు ఆడదాలతో కొలికే ముందు నీ ఆడదాల గురించి కూడా ఆలోచించుకోవాలరా? మన్నిస్తారా? నువ్వు జన్మలో మర్చిపోకుండా ఉండేట్టుగా మన్నిస్తా. అయ్యా ఇక ముందు మగాడినని మర్చిపోరా. ఆడది అగ్గిలా ఉండాలి, అడిగినడికలా లొంగకూడదు. మరోసారి తప్పు జరిగిందా నీకు కూడా ఆడిగతే పడుతుంది. వెళ్ళాం తప్పు చేసిందంటే దానికి సగం కారణం మొగుడై ఉంటాడు. ఇక మీదటైనా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో. ఎవరు బండి రాదే? నువ్వు వెళ్ళిపోయిన ఈ 18 సంవత్సరాలు కళాకాంతులు లేకుండా ఈ ఇల్లు పోసిపోయింది. అమ్మా, నాన్న నమ్మలేకపోతున్నారా? మనమయ్యనండి. పసి వయసులో ఉన్నప్పుడు అమ్మ తన బిడ్డకి ఈయననే మీ నాన్న అని పరిచయం చేస్తుంది. 55 ఏళ్ల వయసు అప్పుడు నన్ను నీకు మీ అమ్మ తండ్రినని గుర్తు చేస్తుంది. ఎన్నాళ్ళకు నీకు మమ్మల్ని చూడాలని అనిపించింది. అది నేనెప్పుడు ఎలా ఉన్నారా? ఏమిటండి మీరు ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు? అది సరే, ఇన్ని సంవత్సరాలుగా చేతిలో కర్ర ఒకటి ఉంచుకుని ఈ ఊర్ని నన్ను బెదిరిస్తూ వచ్చారుగా. ఇప్పుడు మిమ్మల్ని బెదిరించడానికి ఒకళ్ళు వచ్చారు, అటు చూడండి. అమ్మా, నిన్ను ఉయ్యాలోపి పేరు పెట్టి భుజం మీద ఎక్కించుకుని ఆడించలేదురా? ఆ అదృష్టం ఈ తాతకు దక్కల. పెద్దదాని అయిన తర్వాత చూస్తున్నా, ఇంతవరకు ఈ తాత నీకు ఏమీ చేయలేదురా. ఏం కావాలో అడగరా? నాకేం వద్దు తాతయ్య. అది అలాగే అంటుంది గాని మనం చేయాల్సినవి చాలా ఉన్నాయండి. దానికి పెళ్లి కుదిరిందంట. పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండి వంట వార్పు నేర్చుకుని మెట్టినింట్లో ఎలా మసులుకోవాలో తెలుసుకుని రమ్మని ఆయన ఇక్కడ పంపారు. నీ మొగుడికి మేం గెట్టకపోయినా మన కుటుంబం మంచి మర్యాద నచ్చినాయి. సంతోషం. గురుకి ఇప్పుడు ఎలా ఉంది? గాయాలు బాధిస్తున్నా నవ్వుతూనే ఉన్నాడు. ఈ గాయాలకు సరైన మందు అంజలియే. అంజలిని వాళ్ళ బాబు ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవడం ఎలా? నువ్వు సాయం చేస్తావా? నాకు తెలీదమ్మా. అంజలిని వాళ్ళ నాన్న ఎవరో ఫ్రెండ్ ఇంటికి పంపించారు.